కర్నూలు జిల్లా వలసల గ్రామంలోని షాప్ నెంబర్ 42ను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు వలసల గ్రామంలోని షాప్ నెంబర్ 42లో మే నెలకు సంబంధించి రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు రేషన్ షాప్ నందు డీలర్ సుదర్శన్ రెడ్డి రేషన్ వేస్తూ ఉండగా అక్కడ బియ్యం పొందిన లబ్ధిదారులను మీడియా మిత్రులు మీ కార్డులో సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి బియ్యం వేస్తున్నారని అడగ్గా వారు మాకు చదువు రాదు, మాకు డీలర్ ఎంత బియ్యం వేస్తే అంత తీసుకెళ్తున్నామని చెప్పడం దళారులు రేషన్ షాపుల్లో లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారో చెప్పడానికి వలసల గ్రామం ఒక నిదర్శనంగా నిలుస్తోంది. ఈ తనిఖీలలో విఆర్ఓ మాధవ స్వామి యూనిస్లు పాల్గొన్నారు. అది మీ ఇష్టం. అది మరోసారి చెప్తే మిమ్మల్ని తెచ్చుకోవాలి తంబేసేటప్పుడు మీరేమన్నా వేలు ఎందుకు తెచ్చుకున్నారు? నాకు సంబంధం కాదు అది అంటున్నాడు. నువ్వేమో ఈ రోజు తీసుకుంటున్నావు. మీరు తెచ్చుకోకూడదు. తెచ్చుకోకపోతే ప్రజలకు పంపిణీ ఏ విధంగా చేయాలి మేడం? అది నీ ఓన్ రిస్క్. ఓన్ రిస్క్ కాదు, అందరికి 72 మంది ఇన్స్పెక్షన్ జరుగుతున్నాయన్నప్పుడు అక్కడ కరెక్ట్ గా తెచ్చుకోవాల్సింది కదా. ఇవ్వడం లేదు కదా, మేమేం చెప్పాలో చెప్పు. ఎన్ని కేజీలు రావడం మీకు? 20 కేజీలు. ఈరోజు ఎన్ని కేజీలు వచ్చినాయి? 8 కేజీలు నువ్వు కూడా ఎన్ని కేజీలు వచ్చినాక? 2.5 కేజీ తక్కువ అంట. తక్కువ అంటనా? ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడు ఆడ కాటేసి ఇప్పుడు మీ డీలర్ నీకు బియ్యం వేస్తాడు కదా, సార్ బియ్యం వేసినప్పుడు నీకు 4 మనుషులకు 5 కేజీలకు 20 కేజీలు వచ్చాయని ఎప్పుడైనా చెప్పినారా? మాకు చెప్పలేదు సార్. ఎప్పుడు చెప్పలేదు? ఎప్పుడు చెప్పలేదు. అంటే వాళ్ళు ఎంత వేస్తే అంత బియ్యం తీసుకోతావు? అంతే, ఏం చెప్పలే వాళ్ళు. ఇంకా మీ పేరక్క? ఏ ఊరక్క మరి? మీ బియ్యం కార్లు ఎంత మంది ఉన్నారు? మామూలుగా నెల మీకు ఎన్ని కేజీలు ఉంటారు? మాకు 15 కేజీలు రాదు. ఈరోజు బియ్యం వేసుకోవడాక ఎన్ని కేజీలు వచ్చినాయి? 1.5 కేజీ తక్కువ ఉన్నాయి. మీకు ఎట్లా తెలిసింది? ఎట్లా తెలిసిందంటే కాదక్క, మీకు బియ్యాన్ని ఎక్కడేస్తారు? వాళ్ళ ఇంట్లో వేస్తారా లేదంటే డ్రమ్ములో తీసేస్తారా? ఇంట్లో వేస్తారు సార్. ఏమిటి మీద వేస్తారు? కాట మీద నీకు 15 కేజీలు అంటే ఎన్ని కేజీలు చూపించింది? మా చదువుకున్నావా సార్? మీరు చదువుకోలే, వాళ్ళు ఎన్ని వేస్తే అని తీసుకోతారు అంతే. ఎప్పుడు నుంచి అంతేనా మీరు? ఎప్పుడు అంతే సార్. ఈ డీలర్ కాదు, ఎప్పుడో స్టోర్ ఎప్పుడు మీ స్టోర్ ఎప్పుడు ఇంతే. అదొక మీరు సంచి తెచ్చారా డబ్బా పెట్టేస్తారా? డబ్బా పెట్టేస్తారు. బియ్యంతో పాటు ఏమేమి వేసారు ఇక్కడ? ఏమేమి వేస్తారు సార్? ఒక నెల బియ్యం వేస్తారు, ఒక నెల పిండి ఇచ్చారు, ఒక నెల చక్కెర వేస్తారు, ఒక నెల జొన్నలు వేస్తారు. ఈ నెల చక్కెర వేసింది. ఇక్కడికి స్టోర్ గురించి ఎప్పుడైనా అధికారులు వచ్చి మీకు చెప్పినారా బియ్యం ఈ విధంగా వేయించుకోవాలా ఇన్ని వేయించుకో ఎప్పుడన్నా మీకు చెప్పినారా? మీరు చదువుకోలేదు కదా, మాకు ఎప్పుడు స్టోర్ లో ఇవి వేస్తారని చెప్పినారా ఎప్పుడన్నా? ఎప్పుడు చెప్పలేదు సార్. ఏ ఊరాక? ఇక్కడికి ఎందుకు వచ్చారా మీరు? స్టోర్ బియ్యానికి. కార్లు ఎంత మంది? 5 మంది. నెల మీకు ఎంత? 25 కేజీలు. ఏమిటి మీద వేస్తారు? డబ్బాలో వచ్చేస్తారు. ఈ రోజు ఎన్ని కేజీలు వచ్చినాక? ఈ రోజు 20కి తక్కువ వచ్చినాయి. 2 కేజీలు. 2 కేజీలు తక్కువ వచ్చినాయి. చెప్పారా మీకు డీలర్ వాళ్ళు ఎందుకు తక్కువ వచ్చినాయి? మేము వాళ్ళని అడగలే, వాళ్ళు మాకు చెప్పలేము. ఎందుకు? ఎవరన్నా రెవెన్యూ అంటే సంబంధించి విఆర్ఓ వాళ్ళు వచ్చి ఆ బియ్యం మేము వాళ్ళు వచ్చినప్పుడు మేము వేయించుకోలే, మమ్మల్ని ఎవరు అడగలే. అధికారులు మీకు ఎప్పుడైనా చెప్పలే, ఎప్పుడు చెప్పలే. ఇంకా ఏమేమి వేస్తుంటారు అక్క దీంట్లో స్టోర్? మామూలుగా నెల బియ్యం, జొన్నలు, చక్కెర వేస్తారు. రానప్పుడు రానట్టునే వేసుకుంటారు. ఈ స్టోర్ లో తక్కువ వేస్తున్నారు బియ్యం అని అధికారులు అంటున్నారు అక్క, నిజమేనా? ఇంకా మేము చదువుకోలే కాబట్టి మమ్మల్ని ఎవరిని ఇయ్యలేవు. ఎందుకు అంత మేము వచ్చినవి తీసుకొని పోతున్నాం. మాకు తక్కువ వచ్చినాయని మేము ఆడ ఇంకోసారి పెట్టి చూసుకుంటేనే కదా మాకు అర్థమయ్యేది. కానీ పెట్టి చూసినా నెంబర్లు పడతాయి. ఆ నెంబర్లు మేము చదువుకుంటేనే కదా చెప్పేది. ఇంకా చదువుకోనందుకు ఈడ నొట్టు అయినాయి. అంతే. మేమైతే ఈ చక్కెర తక్కువ ఉందన్నాము, ఈ జొన్నలు తక్కువ ఉన్నాయన్నాము, బియ్యం తక్కువ ఉన్నాయన్నాము. వాళ్ళు వేస్తారు, మేము ఒకరికొకరం ఎత్తుకుంటాము, పోతాము. అంతే సార్. 3 రోజుల క్రితం కార్డుదారులు ఎంఆర్ఓ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. పంపిణీ 1వ తారీఖు నుంచి జరుగుతుంది కాబట్టి ఈరోజు అంటే రొటీన్ గా ఇన్స్పెక్షన్ లో భాగంగానే ఈరోజు వలసల గ్రామానికి రావడం జరిగింది. కార్డుదారులు వేయించుకుంటూ వెళ్తున్న బియ్యాన్ని మేము రిటర్న్ తీసుకొచ్చి కొలత తూకం వేయించడం జరిగింది. వాటిలో వ్యత్యాసాలు గుర్తించాము. తర్వాత స్టాక్ ను కూడా పరిశీలించగా 75 కేజీల వేరియేషన్ ఉంది. దానివల్ల 6A కేసు బుక్ చేయడం జరిగింది.
మేడం గ్రామాల్లో చాలా మంది చదువుకోవడం వల్ల వాళ్ళు ఎంత వేస్తే అంత బియ్యం తీసుకుంటారు, వాళ్ళకి ఏమైనా అవగాహన కల్పించబోతున్నారు. యాక్చువల్ గా దాంట్లో వాయిస్ రికార్డు వస్తుందండి, మీకు 25 కేజీలు వెయిట్ పెట్టారా అది వాయిస్ రికార్డు వస్తుంది. బట్ వాళ్ళు దాని మీద అవగాహన లేక పట్టించుకోకపోవడమో ఏదైనా ఉండిండొచ్చు. ఈ షాప్ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? 6A కేసు రిపోర్ట్ 6A కేసు నమోదు చేస్తాము. తహసీల్దార్ వారు ఆర్డీఓ గారికి నివేదిక పంపిస్తారు. ఆర్డీఓ గారు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. జీవి నారాయణమ్మ, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్.